జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ కలెక్టరేట్ దగ్గర నిరసనలు వెలువెత్తున్నాయి. గత వారం రోజుల క్రితం జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 14 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ నిబంధనల విషయంలో కలెక్టర్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తమ బ్రతుకులతో ఆడుకోవద్దని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి. అండ్ ఎంటీఎస్ కోసం జాబులు పడ్డాయి అన్న. 20 లాస్ట్ డేట్ అన్నారు. మేము అప్లై చేసుకున్నాం అందరం ఇక్కడ ఉన్నోళ్ళు. తర్వాత నైట్ 11 o'clock ఫోన్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు రావాలని చెప్పారు. షార్ట్ లిస్ట్ అయ్యి రావాలని. తర్వాత మార్నింగ్ ముస్లిమ్స్ ఫెస్టివల్స్ 11:30 వరకు మేము అయిపోయింది. అయినా అందినాం. నమాజ్ చేసుకొని చిన్న పాప తల్లి ఈమె సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ రాగానే ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాయాల్సి అంటే అలో చేయండి. ఎగ్జామ్ రాస్తుంది, ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితేనేమో అరే మా బ్యాడ్ లెక్కన వెళ్ళిపోతాం. ఇక్కడ కొంతేమో షార్ట్ లిస్టెడ్ అని ఎగ్జామ్ అని లేదు. మరి ఇట్లయితే ఎట్లా మరి ఇష్టారాజ్యం చేసుకుంటారా? వాళ్ళని సెలెక్ట్ చేసుకొని జాబ్ పెట్టించుకుంటారా? జనరల్ వాళ్ళ అవసరం లేదా? అన్న ఎవరు సైలెంట్ ఉండాలి కొంచెం చెప్ప. వారం రోజుల కింద నోటిఫికేషన్ రావడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ పోస్టులకి కొన్ని అండ్ ఎంపీఎస్ వాళ్ళకి మొత్తం టీఏ టెక్నికల్ అసిస్టెంట్ జనగణన కోసం అని చెప్పేసి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళము అప్లై చేసాము. దాదాపు 300 మంది అప్లై చేసాం. అందులోంచి షార్ట్ లిస్ట్ అని చెప్పేసి మాకు రాత్రి 10:30కు మెసేజ్ రావడం అండ్ కాల్ రావడం కూడా జరిగింది. సో ఓన్లీ షార్ట్ లిస్ట్ అని చెప్పేసి అన్నారు. ఎగ్జామ్ కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో ఆ విధంగా మేము సర్టిఫికేట్ పట్టుకొని చాలా దూర ప్రాంతం నుంచి నేనే కాకుండా మా ఇక్కడ అభ్యర్థులంతా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా షార్ట్ లిస్ట్లో వచ్చిన అభ్యర్థులను ఎగ్జామ్కి అలో చేయలేకపోయినారు. ఓన్లీ 84 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయినాం. మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు. సో ఇదే విషయమై మేము కలెక్టర్ గారికి కూడా చెప్దామని చెప్పేసి మాకు అవకాశం రావట్లేదు. సో మాకు ఏ విధమైన ఇలా షార్ట్ లిస్ట్ కాకపోయినా కూడా మేము ఇంత బాధపడుతున్నాం. నిరుద్యోగులతో ఎందుకు ఈ విధంగా చెలగడం ఆడుతున్నారు అనేది మాకు సత్వర న్యాయం చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మాకు తెలియట్లేదు. షార్ట్ లిస్ట్ అయినా కూడా ఎగ్జామ్ రాయలేదు. అదే కదా మాకు కావాల్సింది. వాళ్ళు ఏం కారణం చెప్తున్నారు? ఎలాంటి కారణం కూడా చెప్పట్లేదు అన్న. మాకు నైట్ మెసేజ్ వచ్చింది 10:30 11 o'clock మాకు కాల్ చేసి మీరు పక్కా 11 o'clock వరకు మీరు కంపల్సరీ కలెక్టరేట్ లో ఉండాలి, ఆ ఎగ్జామ్ ఉందని చెప్పేసి మాకు షార్ట్ లిస్ట్ కూడా పంపించారు. చూడండి అన్న, చూడండి దగ్గర 20 మెంబర్స్ ఉన్నారన్న. ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ కి ఎగ్జామ్స్ ఆల్అౌట్ చేయనిస్తలేరు. సార్ తో మాట్లాడనిస్తా ఉంటారు, సార్ ను గెలవనిస్తలేరు. కింద ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు మా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? మరి రాత్రి 10 రావడమే తప్పు. ఫస్ట్ రాత్రి 10 నుంచి 11 మధ్యలో కొంతమంది ఫోన్ చేశారు, మెసేజ్ పంపించారు. మళ్ళీ తెల్లారి నేషనల్ హాలిడే రోజు ఎగ్జామ్ పెట్టడం ఇంకా తప్పు. వచ్చి అసలు షార్ట్ లిస్ట్ ఆయన క్యాండిడేట్ మెసేజ్ వచ్చిన వాళ్ళు క్యాండిడేట్ వచ్చిన ఎగ్జామ్ రాయండి కొంతమందిని. అంటే సంథింగ్ ఏదో జాప్యం జరుగుతుంది, ఎంత జరుగుతుంది. పోస్టులు అమ్ముకున్నట్టు అనుమానం వస్తుంది. ఎందుకంటే నేషనల్ హాలిడే రోజు ఏ రోజు ఎగ్జామ్ పెట్టద్దు. ఫస్ట్ రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ చేసి మీరు పొద్దున రావాలనో ఇంకా తప్పు. కనీసం ఒక రోజు ముందరే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఇట్లా అన్ని చేస్తుంటే కంపల్సరీ పోస్టులు అమ్ముకోవడం జరిగింది. అక్కడ బోర్డులో చూసుకుంటే అక్కడ పేపర్లో అమ్ముకున్నాడు, ఇక్కడ కలెక్టరేట్ లో చూసుకుంటే కలెక్టర్ ఉన్న పోస్టులను అమ్ముకున్నాడు జరుగుతుందో ఏమో మాకు అర్థమైతే లేదు అన్న. మరి షార్ట్ లిస్ట్ అని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? మెసేజ్ అన్న. కొంతమందిని అడిగితే మెరిట్ లిస్ట్ ప్రకారంగా తీసుకున్నామని చెప్తారు. మెరిట్ లిస్ట్ ప్రకారం చాలా మంది లోపల ఉన్న వాళ్ళు మాకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 10th మార్క్స్ చెక్ చేసినా, మా ఇంటర్ మార్క్స్ చెక్ చేసి మాకు తెలిసిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెక్ చేస్తే ఆ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళు తక్కువ వాళ్ళు ఏ రకంగా సెలెక్ట్ చేస్తారు ఇప్పటికీ అర్థమైతలేదు. ఇప్పుడు మీకు లోపల రానియలేదా ఎగ్జామ్ రాసేంటర్? ఈ రోజు నేషనల్ హాలిడే అని తెలుసు, ముస్లిం వాళ్ళకి రంజాన్ పండుగ అని తెలుసు. వాళ్ళు కొంతమంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చి 15 నిమిషాలు లేట్ అయినందుకు వాళ్ళు ఎగ్జామ్ కూడా రావట్లేదు.